వర్షాలు కురుస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో జనజీవనం స్తంభించిపోయింది. తూత్తుకుడి తిరునల్వేలి హైవే నీట మునిగింది. ప్రధాన రహదారులన్నీ జలమయమైపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ వానలతోటి దక్షిణ తమిళనాడుకు చెందిన తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా పాపనాశం, పెరుంజని, పాచుపరై డ్యాముల నుంచి నీటిని వదలడంతో తిరునల్వేలి, తూత్తుకుడి, తెంకాసి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరదలపై సీఎం స్టాలిన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను స్టాలిన్ ఆదేశించారు. వర్షాల కారణంగా భారీగా ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ బలగాలను మోహరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ నెల ప్రారంభంలో మిగ్జామ్ తుపాను ప్రభావంతో తమిళనాడు ఉక్కిరిబిక్కిరైంది. దాని నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. తూత్తుకుడిలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను దారి మళ్లించారు. మరికొన్ని సర్వీసులను రద్దు చేశారు. వందే భారత్ సహా 17 రైళ్లు రద్దయ్యాయి. తమిళనాడులో వరదల పరిస్థితిపై అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. తమిళనాడులో ఎప్పుడూ కూడా లేదు. ఇప్పటి వరకు కూడా 4 జిల్లాల ఎఫెక్ట్ అనేది నిన్నటి వరకు కూడా ఉంటే మొత్తం ఇవాళ 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ విరుదునగర్ జిల్లాలో ఉన్నాం. నిన్నటి వరకు కూడా విరుదునగర్ జిల్లాలో పెద్ద స్థాయిలో వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక్కసారిగా ఇవాళ కురిసినటువంటి వర్షంతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. కరెంటు సరఫరా అనేది కూడా పూర్తిగా కూడా నిలిచిపోయింది. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలన్నీ కూడా ఒరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవాళ రాత్రికి ఇదే వర్షపాతం కొనసాగితే మరింత దయనీయమైనటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో తలెత్తేటువంటి అవకాశం ఉంది. సహాయక చర్యలు కూడా ఎవరు కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి. అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో కూడా చెప్పడానికి కూడా కమ్యూనికేషన్ లేనటువంటి ప్రాంతాలు ఇప్పటికీ కూడా కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా నిండిపోవడంతో సముద్రానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ఒక భయాందోళనలో అయితే మాత్రం ఇక్కడ ప్రజలందరూ కూడా ఉన్నారు. అధికారులు అయితే మాత్రం పక్క జిల్లాల నుంచి అధికారులు సిబ్బందిని తెప్పించినా కూడా సహాయక చర్యలకు మాత్రం ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకు కనబడుతూ ఉన్నాయి.